ఫ్రెండ్స్ ఇయాల మనం అబ్సల్యూట్ ఎనీథింగ్ తొక్క ఏదైనా జరగొచ్చంట. ఈ మూవీ చూసాక నిజమే బాబు అనిపిస్తుంది. మామూలుగా మనం ఖాళీగా ఉన్నప్పుడు అంటే కరెంట్ పై మొబైల్లో డేటా అంతా అయిపోయినప్పుడు అలా కూర్చొని చండాలమైన మూవీ స్టోరీస్ మనకు మనమే క్రియేట్ చేసుకుంటూ ఉంటాం కదా కొత్తవి. ఎగ్జాక్ట్ గా ఎవడో దరిద్రంగా అలా ఆలోచించి వాడి దగ్గర డబ్బులు కూడా ఉండటం వల్ల సినిమా తీసేసాడు అన్నట్టు ఉంటది ఈ సినిమా. అది 1972 నాసా వాళ్ళు బాగా కష్టపడి ఒక రాకెట్ ని అంతరిక్షంలోకి పంపుతున్నది. చందమామ మీదకి ఎక్కి తొక్కడానికి చేసేది అదే కదా అంటే అది కాదు. ఇది ఇంకోటి. ఇదేంటంటే అంతరిక్షంలో పంపించడానికని కాదు, ఒక రాకెట్ కింద బాంబు పెట్టి వదిలేసేది. అది పోతనే ఉంటది, చాలా దూరం అలా ముందుకెళ్తూనే ఉంటది, వెనక్కి మళ్ళీ తెచ్చుకునేది లేదు. మన భూమి, సోలార్ సిస్టమ్, పాలపొంత, అదేలేండి మిల్కీ వే, ఇవంతా వదిలేసి ఎంత డిస్టెన్స్ అయినా వెళ్ళిపోద్ది. దాన్ని మళ్ళీ మనం గెలకం. పెద్ద సత్యంలో డబ్బులు ఎక్కువైపోయి చేస్తున్నారంటే అలా కాదు. ఇది ఎందుకంటే ఈ యూనివర్స్ లో భూమి అనేది ఒకటి ఉంది, దాని మీద మనుషులు ఉంటారు, వాళ్ళు ఆడ మగ ఇలా డివైడ్ చేయబడిన వాళ్ళు ఉన్నారు. ఇన్ కేస్ ఇంకెక్కడైనా ఇంకో రకమైన వాళ్ళు ఎవడన్నా ఉంటే ఇదిగా మా అడ్రస్, మా భూమి లొకేషన్ గూగుల్ లొకేషన్ పెట్టుంచాం, మేము ఏం చేస్తాం, ఎట్ట దిగుతాం, ఎట్ట తింటాం, ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని ఫోటోలు, వీడియో క్లిప్స్, గూగుల్ లొకేషన్ అంటే మ్యాప్స్ లో భూమి ఎక్కడ ఉంది అన్ని పంపిస్తారు. నిజంగానే పంపించారు. ఏలియన్స్ అట్టంటోళ్ళు ఎవరైనా చూసి దాన్ని మన దగ్గరకు వచ్చి ఫ్రెండ్షిప్ చేసి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడతాదేమో ఆశతో. యాక్చువల్ గా చెప్పాలంటే ఇది మూవీలోనే అవుతుంది అనుకుంటున్నారు ఏంది. ఒరిజినల్ గా అమెరికా వాళ్ళు అదే నాసా వాళ్ళు ఒక దాన్ని పంపించారు, ఎప్పుడో పంపించారు. అది పోతా ఉంది, ఎక్కడ దాకా పోయిందో, అది ఎక్కడ తిరుగుతుందో తెలీదు. వీడియో రికార్డ్ చేసి ఒరిజినల్ గా DVD ప్లేయర్ పెట్టి మరీ పంపించారు. అంటే అప్పుడు ఎప్పుడో పంపించారు, ఇప్పుడు ఉన్నంత టెక్నాలజీ లేదు. అప్పట్లో ఉన్న CDలు, క్యాసెట్లు ఏది ఉంటే అది పెట్టి పంపించేసారు. చిన్నప్పుడు నాకే దాన్ని సరిగ్గా ఎట్ట వాడాలో తెలిసేది కాదు. అప్పుడు ఆ ఏలియన్స్ కి ఎట్ట తెలిసిద్ది, వాళ్ళకి దొరికినా సరే అది ఎట్ట వాడాలనేది. ఓకే పొరపాటున అడ్వాన్స్డ్ ఏలియన్స్ కి ఏమైనా చిక్కిందే అనుకోండి, అది వచ్చి మనల్ని నిజంగా లేపేసినా లేపేయచ్చు. నిజంగా ఇలా చేశారు, రెడీగా ఉండండి ఏదో ఒకటి అవుతుంది. సో ఇక్కడ కూడా వీళ్ళు ఇదే చేశారు. అంతరిక్షంలో అయితే పంపించి సచ్చారు. కట్ చేస్తే నీల్ అని చెప్పి, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కాదు, ఉత్త నీలు తను రాసిన పుస్తకానికి ఎంతో ఆదరణ పొందడం వల్ల అవార్డు వచ్చింది. అందుకే ఈ అమ్మాయి ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉంటది. అంతా బానే ఉందిలే అనే టయానికి ఆ బిల్డింగ్ లో ఉన్న కుక్కలన్నీ వింతగా బిహేవ్ చేస్తూ ఉంటాయి, చూడడానికి చాలా భయంకరంగా. ఓకే నేను ఏదో కుక్కలన్నిటికీ చేతబడి జరిగినట్టు చెప్తున్నాను, అలాంటిదేం లేదు కానీ సింపుల్ గానే చూడడానికి బాగానే బిల్డింగ్ లో ఉన్న కుక్కలన్నీ పరిగెత్తుకుంటూ ఈడి మీద నుంచి పోతా ఉంటాయి, అన్ని ఎక్కడికి వెళ్ళిపోతుంటాయి. కట్ చేస్తే ఇది నీలుగాడి కళ, అవార్డు పొందుతున్నట్టు కలగంటున్నాడు. కరెక్ట్ గా ఆయన కుక్కలు డిస్టర్బ్ చేయడం ఏంటో అంటే ఈ ఇంట్లో ఒక కుక్క ఉందిలేండి, ఆ కుక్క అరుస్తా ఉంటది, కలగన్నంత వరకు చాలు ఇంకా లెగిస్తావుదా అని చెప్పి ఆ కుక్క అరుపు వల్లే కుక్కలు కళ్ళలోకి వచ్చి డిస్టర్బ్ చేసి. ఇప్పుడు ఎవడో ఇంటి తలుపు కొడితే బయటకు వస్తాడు, పక్కింటి ఆవిడ నీ కుక్క నీకంటే ఎక్కువ వస్తుంది, మళ్ళీ సౌండ్ వచ్చినట్టే పోలీసులు ఫోన్ చేస్తా అని చెప్పి వెళ్ళిపోద్ది. కుక్కని మార్నింగ్ వాక్ కోసం బయటకు తీసుకెళ్తూ ఉంటే అక్కడే అంటే ఆ బిల్డింగ్ లోని అక్కాయి ఉంటది. ఈవిడంటే వీడికి పిచ్చగా ఇష్టం. డైరెక్ట్ గా ఈవిడ దగ్గరికి వెళ్ళిపోయి ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, నిన్న నైట్ కాల్ వచ్చింది, కల్లో మీరు నాకు అవార్డు ఇచ్చారు, చాలా వాగుతుడు. వీడి కుక్కకి ఇచ్చే అంత మర్యాద కూడా వీడికి ఇవ్వట్లేదు అని చెప్పి మనకు తెలుస్తుంది. ఏదో బుక్ రాస్తున్నావు కదా ఎక్కడ దాకా వచ్చిందంటే ఈడేమో పుస్తకం అంతా అయిపోయింది కానీ అది చాలా చండాలంగా వచ్చింది, అందుకే తీసుకుపోయి పొయ్యిలో పడేసాను, మళ్ళీ ఫస్ట్ నుంచి రాస్తాను అంటాడు. అది కంప్లీట్ అయితే అప్పుడు కనిపించాను, తలుపేసుకుని వెళ్ళిపోద్ది. ఇంకో పక్క చూస్తే వీళ్ళు రాకెట్ పంపించాలో ఏలియన్స్ ఉంటే మమ్మల్ని కనిపెట్టండి, ఏలియన్స్ తో దాగుడు మూతలు ఆడడానికి ట్రై చేశారు కదా, స్పేస్ షిప్ వెళ్తుంది, దాన్ని ఒక అడ్వాన్స్డ్ ఏలియన్ స్పేస్ షిప్ కనిపెట్టేస్తుంది. కనిపెట్టేశాక మనోళ్ళు చాలా చండాలంగా ఒక డ్రాయింగ్ చేసి పంపించారు కదా, మనుషులెట్ట, అబ్బాయిలెట్ట, అమ్మాయిలెట్ట ఉంటాం, భూమి మీద ఉంటాం, ఆ డీటెయిల్స్ అన్ని ఏలియన్ స్పేస్ షిప్ తీసేసుకుంటది. ఏలియన్స్ అంతా గుంపుగా ఇక్కడ కూర్చొని డ్రింక్స్ తాగుతున్నట్టున్నారు. మనుషుల స్పేస్ షిప్ చూడగానే పగలాబడి నవ్వుతా ఉంటారు, వీళ్ళు ఇంకా ఇంత దరిద్రమైన టెక్నాలజీనే వాడుతున్నారా, అయినా మనుషులు చూడడానికి ఇంత చండాలంగా ఉంటారా అని చెప్పి ఈ మొహాలు వేసుకొని వీళ్ళు నవ్వుతున్నారు. ఓకే ఎవరి మొహాలు వాళ్ళకే గొప్పవి, మనం ఏం అనకూడదు. అప్పుడే ఏలియన్ గాడు ఏమంటాడంటే ఈ మనుషులకి వీళ్ళ పాలపొంత అదే మిల్కీ వే దాటి రావడానికి ఇంత టైం పట్టింది, ఈ మనుషులందరూ వీళ్ళ గురించి మనకేదో తెలియదని అనుకుంటున్నట్టున్నారు, అసలు వీళ్ళకు ఉన్న దోలకి ఈ పాటికి భూమిని ఎప్పుడో పొడుం చేసేసి ఉండాలి, వీళ్ళు ఈ జనాలందరూ ఇంకా బతికే ఉన్నారంటే ఇది గొప్ప విషయం అని చెప్పి ఒక ఏలియన్ గాడు ఓకే మన ఇంటర్ గెలాక్టిక్ రూల్స్ ను బట్టి అదే వాళ్ళకున్న లాస్ ను బట్టి భూమిని వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేసుకునే అంత గొప్పతనం భూమి మీద ఉన్న మనుషుల్లో ఉందా, ఇదంతా ఒక గ్యాలక్టిక్ కమ్యూనిటీ అంటే రకరకాల ప్లానెట్స్ గ్రహాల వాళ్ళంతా కలిసి వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేసుకుంటూ అందరు కలిసి బతుకుతూ మీమ్స్ వేసుకుంటూ ఉంటారు. ఈ గ్రూప్ లోకి ఇప్పుడు భూమిని యాడ్ చేద్దామా అని చెప్పి డిస్కషన్ చేసుకుంటున్నారు. అదే చెప్పాను కదా వాళ్ళ లాస్ ను బట్టి ఇలా చెయ్యాలంటే ముందు టెస్ట్ చేయాలంట భూమి మీద ఉన్న వాళ్ళని. అప్పుడు ఇంకో ఏలియన్ గాడు మన వాట్సాప్ గ్రూప్ లో ఉన్న నిబ్బాలంతా సరిపోలేదా, ఇప్పుడు కొత్తగా భూమిని కూడా యాడ్ చేసి గ్రూప్ మొత్తాన్ని చేపల మార్కెట్ చేయొద్దు, నా మాట విని ఆ భూమిని లేపు పడేద్దాం, మనుషులందరూ పోయారంటే సగం దరిద్రం వదిలిపోయింది అని చెప్పి ఏలియన్ గాడు అంటాడు. ఇంకో ఏలియన్ గాడేమో మనం రూల్స్ ని బట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఎట్ట పడితే అట్ట అన్ని నాశనం చేసుకుంటూ పోకూడదు అని, అసలు భూమి మీద జనాలకు అవకాశం ఇవ్వాలా వద్దని డిస్కషన్ పెట్టేది.
ఇంకో పక్క అక్కాయిని చూస్తే అదే నీలుగడి క్రష్లా ఈవిని చూస్తే పాపం ఈవిడ్ని నువ్వు ఇంటర్వ్యూలో ఒక సెలబ్రిటీతో సరిగ్గా మాట్లాడలేదని చెప్పి ఉద్యోగం నుంచి ఓడబీకేస్తుంది. అక్క ఏమో అన్ని రీజనబుల్ క్వశ్చన్లు అడిగాను కదా, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మూవీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు, మంచి క్వశ్చన్లు అడిగా అంటే ఈవిడేమో ఒక్కలో మూవీ ఎవరికి కావాలి, నెలకు 10 రిలీజ్ అవుతున్నాయి, ఇది కాబట్టి ఇంకోటి ఆ సెలబ్రిటీ పర్సనల్ లైఫ్ లో రోత చాలా ఉంది, వాటి గురించి గెలికి అడగమంటే అవన్నీ అడగకుండా ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తున్నావా, తీసేసాను నేను ఉద్యోగం నుంచి అని అంటుంది. ఉద్యోగం పోవడం వల్ల ఏడ్చుకుంటూ పాపం డిమార్ట్ కి వెళ్తుంది. డిమార్ట్ లో ఈడు కూడా వచ్చి ఉంటాడు, ఎప్పటి నుంచి ఫాలో చేస్తాడు, దగ్గరికి వెళ్ళి టిష్యూ పేపర్ ఇస్తాడు ముక్కు మూతి తుడుచుకోమని చెప్పి. ఇప్పుడు చండాలమైన జోక్ ఏదో వేస్తాడు, ఇంకా ఏడుపు ఎక్కువ వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంకో పక్క ఈ మంది ఇక్కడ కూర్చొని డిస్కషన్లు పెట్టారుగా భూమిని ఉంచుదామా ఓడబీకుదామా అని చెప్పి. పెద్దోళ్ళందరూ తనుకొని లాస్ట్ కు డెసిషన్ కి వస్తుంది. అదేంటంటే ఇప్పుడు వీళ్ళు భూమి మీద ఒక మనిషిని సెలెక్ట్ చేసుకుంటారు, వాడికి అద్భుతమైన శక్తులు. ఓ మూవీ నేమ్ అదే కదా, అబ్సల్యూట్ ఎనీథింగ్, వాడు ఏదైనా చేయగలడు, ఏమనుకున్నా అయిపోద్ది. అలాంటి శక్తులు వాడికి ఇచ్చాక వాడు గాని దాన్ని మంచిగా వాడుకుంటే వాళ్ళు మంచోళ్ళు, భూమి మీద ఉన్న వాళ్ళంతా మంచోళ్ళే. ఎత్తకొచ్చి వాట్సాప్ గ్రూప్ లో పడేద్దాం. వాడు గాని దాన్ని చెడ్డ పనులకు వాడాడంటే మనం డైనోసార్స్ లేపేసినట్టు ఇంకో గోలికాయ భూమి మీద పడేసి భూమిని కూడా లేపేద్దాం అని చెప్పి భూమి మీద ఒకరిని సెలెక్ట్ చేస్తారు. ఎవరికో ఎందుకు వస్తుంది, మూవీ హీరో ఈడికే వస్తుంది. నీలుగాడిని సెలెక్ట్ చేసుకుంటారు. నీలుగాడు సైకిల్ తొక్కుంటూ పోతుంటాడు, ఏదో చిన్న యాక్సిడెంట్ అయింది. అప్పుడే ఏలియన్ గాడు పైనుంచి ప్రసాదిస్తాడు, చేతిలో ప్రసాదం పెడతాడనుకుంటా, ఒక వెలుతురు పోయి పడిద్ది. ఏమైందో మనోడికైతే ప్రస్తుతానికి తెలియదు. దరిద్రుడి చేతిలో పెత్తనం పెడితే పెంట చేస్తాడు అంటది. అంటే ఎవడన్నాడు తెలియదు, నేనే అన్నానేమో. అది నేను ఈడిని అనట్లేదు, ఆ ఏలియన్స్ అంటున్నాను. గాలోడికి పవర్స్ ఇస్తే వాడు గాలి పనులు చేస్తాడు, మంచోడికి ఇస్తే మంచి పనులు చేస్తాడు. వెయిట్ నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతున్నాను అంతే. ఇప్పుడు డైరెక్టర్ గారు నిద్రమంకోడు అయితే నేనేం చేయగలను. ఈడైతే స్కూల్లోకి వెళ్తాడు నెమ్మదిగా. అంటే టీచర్ లేండి ప్రిన్సిపాల్ పిలిపించి, ఎప్పుడు చూసినా లేట్ గానే వస్తావా, పిల్లలు లేట్ గా వస్తే వాళ్ళని ఏమైనా అంటాను, నువ్వు లేట్ గా వస్తే ఏం చేయాలి అని చెప్పి తిడుతుంటాడు. దీని తర్వాత క్లాస్ రూమ్ చూస్తే పిల్లలంతా పిశాచాలా కనిపిస్తాడు. వీడికి మధ్యాహ్నం అవగానే బోధనడానికి వచ్చేస్తాడు. ఇతను నీలుగాడి ఫ్రెండ్, ఇతనితో చెప్తాడు, నేను లేట్ గా ఎందుకు వస్తాను తెలుసా నీకు, కనీసం నేను లేట్ గా వస్తే ఆ పనికి మాలినోళ్ళు ఆ క్లాస్ రూమ్ లో ఉన్నారు కదా వాళ్ళతో కాసేపు తక్కువ సేపు ఉండాల్సి వచ్చిద్దని అని అంటే, ఇతనేమో దేవుడు నీకు గాని ఒక విష్ ఇస్తే నువ్వేం కోరుకుంటావు అని అడుగుతాడు. ఈడైతే ఓ స్పేస్ షిప్ లేజర్ బీమో ఏదో ఒకటి వచ్చి ఆ క్లాస్ ఉన్నారు కదా ఆ స్టూడెంట్స్ వాళ్ళ మీద పడి ఆ క్లాస్ అంతా నాశనం అయిపోవాలని అనుకుంటావు. అంతే ఒక్కసారిగా నిజంగానే ఓ లేజర్ బీమ్ వచ్చేసి ఆ క్లాస్ మీద పడిపోయి స్కూల్ ఏదో పేలిపోయినట్టు అనిపిస్తుంది. అందరు పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే క్లాస్ రూమ్ అంతా అంటే లోపల ఉన్న స్టూడెంట్స్ అంతా ఆవిరి అయిపోయి ఉంటారు, చచ్చిపోయేది అంతే. ఇంకో పక్క పైన పెద్ద మనుషులు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, అది చూసి భూమి మీదకి ఎవడో లేజర్ పంపించాడు, ఎవడా పంపించిందని చెప్పి వాళ్ళ ఆపరేషన్ మేనేజర్ అడిగితే మేనేజర్ ఏమో నేనేనండి పంపించింది, ఎట్టాగో కొన్ని రోజులాగాక భూమిని పేల్చేయమని చెప్తారు కదా, అప్పటిలోపు చిన్న టెస్టులు కొన్ని చేసుకుంటున్నాను అంటాడు. పెద్ద ఆయన తిడతాడు, నేను డెసిషన్ ఇవ్వకుండా నీకు నచ్చిన డెసిషన్ నువ్వు తీసుకోమాక. నీలుగాడు ఇంటికి వస్తే న్యూస్ లేదే 38 మంది పిల్లలు గాలిలో గెలిచిపోయాయని. మనోడేమో ఏదో కోఇన్సిడెన్స్ గా అయ్యి ఉంటదిలే, నిజంగానే అనుకున్నవన్నీ అయిపోతాయి, నేను నాకొక్క ఎక్కడ పడితే అక్కడ షిట్ వేస్తుందా అంటే అదే పోయి బాత్రూమ్ లో పడిపోవాలని కోరుకుంటాడు. ఇప్పుడు యాజ్ డీస్ గదే అయిపోద్ది. షాక్ అయిపోయి ఓ బాటిల్ పట్టుకొని దానికి ప్రాణం వచ్చేయాలని కోరుకుంటే దానికి ప్రాణం వచ్చేస్తుంది. అదేమో స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటే ఆపడానికి ట్రై చేస్తాడు. అది అలా వెళ్ళి పక్కనే షాప్ ఉంటే షాప్ పగల కొట్టుకుంటూ లోపలికి వెళ్ళింది. పోలీస్ ఆయన చూసి వీడి మీద పడిపోతాడు. వీడికి ఏం చేయాలో అర్థం కాక నాకు ఈ టైంలో హెల్ప్ చేయాలని కోరుకుంటాడు. కుక్క నిజంగానే కోరికేస్తుంది. వీడికి ఏం చేయాలి తెలియక పరిగెత్తుకుంటూ వెళ్తూ లాస్ట్ కి దొరికిపోతాడు. అనే టైంకి నేను ఇక్కడ నుంచి సడన్ గా నా కుక్కతో పాటు డిన్నర్ చేస్తున్నట్టు ఇంట్లో ఉన్నట్టు కోరుకుంటాడు. అంతే ఒక్కసారిగా అదే అయిపోద్ది. అన్ని ఈ కుక్కతో ఉండి కుక్కలాగా అయిపోతున్నాడు. వీడు కూడా ఇవ్వక ఈడికే ఇచ్చే శక్తులు కట్ చేస్తే అదే చేస్తుంటాడు. కుక్కతో పాటు దాని ఫుడ్ తింటా ఉంటాడు. ఇప్పుడు ఒక్కసారిగా మేల్కొని నిజంగానే వీడికి శక్తులు ఉన్నాయని గ్రహిస్తాడు. వెంటనే ఒక్కసారిగా చచ్చిపోయిన వాళ్ళంతా వెనక్కి వచ్చేయాలని కోరుకుంటాడు. చూస్తే నిజంగానే భూమి మీద చచ్చిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు లెగిసి వచ్చేస్తుంటారు. హాస్పిటల్లో పడుకుని సేవలు లెగుతాయి. ఇంకా శ్మశానాలు అయితే కంప్లీట్ గా హౌస్ఫుల్ అయిపోతాయి. ప్రపంచం అంతా జాంబీ అటాక్ అయిపోయేలా చేస్తాడు. ఇప్పుడేమో నాయన టెన్సీలో చచ్చిపోయిన పిల్లలు బతకాలని కోరుకున్నాను అంతే అని అంటాడు. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత వాళ్ళు కూడా బతికొస్తే చాలా వింతగా ఉంటది కదా. సో ఇదంతా కాదు, ఆ ఎక్స్ప్లోజన్ అది ఏదో జరిగింది కదా, అసలు అలాంటిది ఏమీ జరగలేదు అని కోరుకుంటాడు. నిజమైపోయింది. ఇంకో పక్క మనం అక్కాయం చేస్తాం. కొత్త జాబ్ కోసం కొత్త ప్రొడ్యూసర్ తో మాట్లాడుతూ ఉంటే అప్పుడే తలుపు సందులోంచి గ్రాంట్ అని చెప్పి ఈడెవడో మధ్యలో అంటే ఇడు ఫియాన్సే అయితే అక్కాయికి ఇష్టం లేదంట. ఎందుకంటే ఇటు సైకో సచ్చాడంట. ఈడి తెక్క తట్టుకోలేక నిశ్చితార్థం అయినా పెళ్లి క్యాన్సిల్ చేయించేసుకుందంట. అసలు ఇలా అరేంజ్డ్ మ్యారేజ్ అవ్వదు కదా, అట్టానికి ఇడు తెక్క సచ్చాడని తెలియకుండా ఎట్టుంది. అప్పుడప్పుడు డౌట్ వేస్తుంటది. అరేంజ్డ్ మ్యారేజ్ అనే ఐడియానే లేదు వీళ్ళకి. సో మ్యారేజ్ అనేది అవ్వాలంటే ఖచ్చితంగా ముందు ఎవరినో ఒకరు లవ్ చేయాలి, లవ్ లో పడ్డాకే పెళ్లి చేసుకోవాలి. అంటే మన దగ్గర అన్ని సౌలభ్యాలు అందరికి లేవు కదా అని అంటున్నా. ఏదైతేనే మనోడు ఇప్పుడు మళ్ళీ స్కూల్ కి వస్తాడు. క్లాస్ వాళ్ళంతా వచ్చేసరిగా ఇప్పటి నుంచి ఇలా కాదని వీళ్ళు ఇప్పుడు ఈ పిల్లలంతా జీవితాంతం పద్ధతి అంటే ఈ పిల్లలంటే పద్ధతి ఇలానే పెరుగుతాదని కోరుకుంటది. అంతే సడన్ గా పద్ధతి పిల్లలు అయిపోతారు వీళ్ళంతా. ఇది అయ్యాక ఫుల్ కాన్ఫిడెంట్ అయిపోతాడు. ఇప్పటి నుంచి వాడు శక్తులన్నింటినీ అన్ని గబ్బు పనులుగా ఎట్లాంటి వాటికే వాడతాడు. ఒక్కడి పనికి వచ్చేది ఉండదు. అలా ప్రిన్సిపాల్ కి నేనంటే తెగ ఇష్టం వచ్చేయాలి, అంటే నాకు బాగా గౌరవం ఇవ్వాలి అని చెప్పి అనుకుంటాడు. అలాగే జరుగుతుంది. ఇంకో పక్క నీలుగడి ఫ్రెండ్ వల్ల ఇతనికి టీచర్ అంటే బాగా ఇష్టం. పీటీ టీచర్లండి మాటి మాటికి చూపిస్తారు
ఆలోచిస్తాడు ఫస్ట్ నుంచే. పీటీ టీచర్ పడేయాలని బాగా ట్రై చేస్తూ ఉంటే పీటీ టీచర్ ఏమో ఇతని దగ్గరకు వస్తే పడేస్తాంతా అని అంటూ ఉంటది. ఈ విషయం మనోడు చూస్తాడు. సో ఇంకా నుంచి పీటీ టీచర్ వాళ్ళ ఫ్రెండ్ ని వర్షిప్ చెయ్యాలి, అంటే ప్రార్థించాలి, ఈడే జీవితం అన్నట్టు తయారైపోవాలని చెప్పి కోరుకుంటాడు. ఇంకంతే అలాగే అవుతుంది. ఇప్పుడు ఏలియన్స్ అబ్జర్వ్ చేస్తే ఏమనుకోవాలి, వీడు మంచి పనులు చేస్తున్నాడనే చెడ్డ పనులు చేస్తున్నాడనే, అటు ఇటు కాని పనులు కూడా ఉంటాయని ఏలియన్స్ కి ఇప్పుడే తెలిసి ఉంటది పాపం. ఇప్పుడు ఈవినింగ్ పోతా అద్దంలో మొహం చూసుకుని ఒకసారి మనం అమెరికా ప్రెసిడెంట్ అయిపోదాం, సూపర్ ఉంటదేమో అని చెప్పి ఇప్పటి నుంచి నేను అమెరికా ప్రెసిడెంట్ ని అనుకుంటాడు. కట్ చేస్తే ఒక్కసారిగా FBI పరిగెత్తుకుంటూ వచ్చి మనోని కారులోకి ఎక్కించుకొని స్పీడ్ గా వెళ్ళిపోతుంటారు. వీడు ప్రెసిడెంట్ అయిపోయింది కదా, ఇంక ఏమవుతుంది వీడికి అర్థం కావట్లా. వీడిని తుపాకులతో లేపడేయడానికి ఎవడెవడో ట్రై చేస్తుంటాడు. దనా కాలుస్తా ఉంటే నాకు వద్దుగా బాబు, నేను మళ్ళీ మామూలు మనిషిని అయిపోయానని చెప్పి కోరుకుంటాడు. ఇప్పుడు అద్దం దగ్గర నుంచొని నా శక్తులు నేను చాలా చండాలంగా వాడుకుంటున్నాను, ఏదైనా మంచిగా చేద్దామని బాగా ఆలోచించి ఇప్పటి నుంచి నేను ఈ ప్రపంచంలోనే స్ట్రాంగ్ పర్సన్ అయిపోవాలి అని అనుకుంటాడు. సడన్ గా ఆల్బర్ట్ ఐన్స్టైన్ అయిపోతాడు. నీ తెలివితేటల్లో కాదు, నిజంగానే కండలు రావాలని కోరుకున్నా అని చెప్పి అంటాడు. నిజంగానే అలా వచ్చేస్తాయి. నైట్ టైం అలా కూర్చొని నాకు ఇప్పుడు ఇడు క్రష్లా అక్కయ్య ఆ అమ్మాయి కనిపిస్తే బాగుండు అనుకుంటాడు. సడన్ గా ఇడు ఫ్లోర్ వల్ల ఇటు కింద ఫ్లోర్ లోనే ఆవిడ ఉండేది. ఇప్పుడు ఆ ఫ్లోర్ అంతా మాయమైపోద్ది. ఇడు గాలిలో ఉంటాడు, కింద ఆవిడ కనిపిస్తూ ఉంటది. వెంటనే మళ్ళీ ఫ్లోర్ తెచ్చేసి ఇప్పుడు జరిగిందంతా అమ్మాయి మర్చిపోవాలని కోరుకుంటాడు. దీని తర్వాత వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ కి మొత్తం డీటెయిల్స్ అని చెప్పేస్తాడు. ఇంకెందుకు అసలు నీకు ఈ శక్తులు అంటే తొక్క కూడా నమ్మట్లేండి, ఎలాగో ఎవడని ఎందుకు నమ్ముతాడు, నిజంగా శక్తులు ఉన్నాడు వచ్చిన అదే గట్టని శక్తులు ఉన్నాయని నమ్ముతామేంది. వీడైతే పక్కనే స్కెల్టన్ ఉంటే ఆ స్కెల్టన్ తో సరదాగా మా ఊరితో కాసేపు మాట్లాడంటాడు. అంతే వెంటనే స్కెల్టన్ కి ప్రాణం వచ్చేసి ఫ్రెండ్ తో మాట్లాడిద్ది. ఇప్పుడు దాన్ని విండో నుంచి దూకేమని చెప్పగానే అది పల్టీలు కొట్టుకుంటూ పోయి దూకేస్తుంది. వెళ్ళి ఆ ప్రిన్సిపాల్ చేతిలో పడిద్ది వాడు కింద ఉంటే. ఈ ఫ్రెండ్ ఇంకా అదే షాక్ లో ఉన్నాడు. వీడైతే ఇంకా నమ్మలేదు. వీడు ఇవన్నీ కాదు, నువ్వు నిజంగా మ్యాజిక్ చేసేవాళ్ళగా మ్యాజిక్ చేసి చూపించి అప్పుడు నమ్ముతా అంటే నా చేతిలో ఇప్పుడు కొన్ని పువ్వులు కావాలి అని అంటాడు. అంతే వెంటనే వాడు చేతిలో పువ్వులతో పాటు వాడి గదిలో కూడా పువ్వులు వచ్చేస్తాయి. ఆ శక్తులు చూడటం ఎందుకు, నువ్వు నిజంగా మ్యాజిక్ షోకి వెళ్తే అక్కడ కూడా ఇదే చేసి చూపిస్తావు. ఎలాగో శక్తులు లేకుండా ఇంత తిక్కల వల్లే ఉన్నది. ఆయన ఇట్టంటి వాళ్ళకి దొరకడమే మంచిది, తెలివైన వాళ్ళకి దొరికితే మరీ చండాలంగా వాడతాడు. ఇప్పుడు అక్కని చూస్తే వాడి బాయ్ ఫ్రెండ్ కాదు, ఖచ్చితంగా అరేంజ్డ్ మ్యారేజ్ అయ్యింది. ఈ సైకో కూడా ఎంట పడతా ఉంటాడు నాతోదా అని. ఇప్పుడు వచ్చి మన ఇద్దరి కోసం ఒక పెద్ద అపార్ట్మెంట్ బుక్ చేసి కొనేసాను, ఇంకా ఇద్దరు అక్కడే ఉంటామని అంటాడు. అక్క ఏమో మన ఇద్దరం కలిసి ఉండట్లేదు, పెళ్లి క్యాన్సిల్ చేసేసాను, మర్చిపోయి సచ్చావా, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని అన్న వెండ నిజంగానే సైకోగాడు. ఈడేమో మన ఇద్దరం కలిసి ఉంటామని చెప్పి తాళాలు ఇసిరేసిపోతాడు. ఈ అమ్మాయి అపార్ట్మెంట్ కి వచ్చేసింది. వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చుంటే తన బాధలు చెప్పుకుంటా ఉంటది, అంటే వైన్ తాగుతూ బాధలు చెప్పుకుంటుంది. నా జీవితంలో అందరినీ గబ్బుగాలిని తగులుకుంటా ఉంటాను, ఒక్కడిని కూడా మంచోడు తగులుకోలేదు అని చెప్తూ మా ఇంటి పైన ఒక అతను ఉన్నాడు, అతను ఎందుకో నాకు మంచోళ్ళ అనిపిస్తుంది అని అంటే ఇలా ఫ్రెండ్ ఏమో మంచోడేమో కానీ నాకు ఎందుకో వాడు గే అనిపిస్తుంది అని అంటుంది. ఈవిడేమో అదేం లేదు, వాడు అంటే నిజంగా నాకు ఇష్టం, అంటే క్రష్ ఉంది అంటే ఫ్రెండ్ ఏమో అట్టంటప్పుడు ఎడ కూర్చొని వైన్ ఎందుకు తాగుతున్నావు, పైకి వెళ్ళి వాడికి ట్రైల్ వేసా అని అంటుంది. అయితే ఇటు పైన ఉన్నాడు కదా, ఇటు అక్కడ కూర్చొని కింద ఉన్న అమ్మాయికి నా మీద పిచ్చి ప్రేమ పుట్టాలని కోరుకుంటాడు. కానీ అది నిజం అవ్వదు, ఎందుకంటే పైన ఏలియన్స్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర వాళ్ళ ట్రాన్స్ఫార్మర్ పేలిపోయి ఉంటదంట. వర్షాలు తెగబడుతున్నాయి కదా, ట్రాన్స్ఫార్మర్ పేలిపోయి వాళ్ళ మిషన్లు శక్తులు అవన్నీ ఉండాలి కదా, అవన్నీ పని చేయట్లా. వీడు ఇప్పుడు కోరుకున్నాడు కదా, అది నిజం అవుతున్నట్టు ఉంటది. కానీ అంటే వీడు అనుకున్నందుకు నిజం అవ్వదు, కింద అమ్మాయిలు పెట్టుకున్న పనికిమాల డిస్కషన్ వల్ల నిజం అవుద్ది. ఈ అమ్మాయి పైకి వచ్చేసి నువ్వు గే గాడివి కాదు కదా అంటే కాదని అంటాడు. ఇవాళ మనం ముసుగులో గుద్దులాట చేద్దాం అని చెప్పి వాడిని పట్టుకొని రూమ్ లోపల లాక్కొని వెళ్ళిపోద్ది. దాని తర్వాత ఏలియన్స్ రిమోట్ ని కొట్టినట్టు వాళ్ళ పవర్ సిస్టమ్ ఉంటే దాన్ని కొడుతూ ఉంటారు, అది మళ్ళీ పని చేయడం స్టార్ట్ చేసిద్ది. అంటే వీళ్ళకి కూడా ఇంతేనా, అడ్వాన్స్డ్ టెక్నాలజీ అన్నాడు ఈ ఇమాజినేషన్, ఈ డైరెక్టర్ గారు. నెక్స్ట్ డే స్కూల్లో చూస్తే పీటీ టీచర్ ఇంకొంతమంది జనాల్ని పోగేసుకొచ్చి నీలుగడి ఫ్రెండ్ కి ప్రార్థన చేస్తా ఉంటాడు వాడు దేవుడు అని చెప్పి. అంటే మనోడు ప్రేమలో పడాలని కోరుకోవాలా, వర్షిప్ చేయాలి, ప్రార్థన చేయాలని కోరుకున్నాడు. దానివల్ల ఈడు నిజమైన దేవుడు అని చెప్పి ఈవిడ వెంట పడతనే ఉంటది. ఇంకో పక్క మనోడు వాడు అద్భుతమైన జీవితాన్ని గడుపుతా ఉంటాడు. ఇంకోటి అయ్యి ఉంటే ఈ పాటికి భూమిలో 2 మొక్కలు చేసేసి ఉండేవాడు వాడు శక్తులతో. మంచోడు కాబట్టి బెడ్ ముక్క కావాలి, వైన్ బాటిల్ కావాలని కోరుకుంటున్నాడు. అంతే ఎంజాయ్ చేస్తా ఉంటే కుక్క పక్కన పిచ్చి కలుస్తుంది, ఎప్పుడు ఇలాగే గోల్ చేస్తుంది. అసలు దీనికి ఏం కావాలి అని చెప్పి దీనికి మాటలు రావాలని కోరుకుంటాడు. కుక్కకి మాటలు రాగానే బక్క చచ్చిన బిస్కెట్లు ఇచ్చేసావా, నాకు ఎప్పుడు చూసినా పంది తినట్టు తింటా ఉంటావు, 4 బిస్కెట్లు అడిగితే ఇవ్వు అని చెప్పి వినిపిస్తుంది. అంటే మాట్లాడుతుంది. ఇడు షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయి ఇదే ఇన్ని రోజుల పాటు నువ్వు అడిగేది, మొత్త బిస్కెట్ల కోసం కుక్కలా కలుస్తున్నావు, డే అంతా ఫుడ్ పెడతానే ఉంటాను కదా నీకు, ముందు ఇవ్వగా బిస్కెట్లు అంటే ఇంకెత్తపోయి నిజంగానే బిస్కెట్లు వేస్తాడు. బిస్కెట్లు పెట్టి కుక్కకు కూడా క్రేవింగ్స్ ఉంటాయన్న విషయం నాకు ఇప్పుడే తెలిసిందా అని అంటాడు. ఈ కుక్క ఏమో కుక్కకి నక్కకని డివైడ్ చేస్తావిందా, మేము కూడా మామూలు జీవులమే, చక్క మొక్కను కాదు, నాకు అనే రకాల ఫీలింగ్స్ ఉంటాయి. దీని తర్వాత ఆ కుక్క చాలా గలీజ్ గా మాట్లాడిద్దండి, మామూలు గలీజ్ కాదు. ఇంత గలీజ్ గా మా ఫ్రెండ్సే మాట్లాడతాం అనుకున్నా, ఇది కూడా అట్నే మాట్లాడిద్ది. ఇప్పుడు చూస్తే ఇది పిచ్చిగా పిచ్చెక్కిపోయిద్ది. అంటే మాట్లాడగానే చాలా ఎక్సైట్మెంట్ గురి అవుతుంది. అప్పుడే బెల్లు కొడతారు. మనోడు కుక్కతో సైలెంట్ గా ఉండే కాసేపు ఉండు, ప్రశాంతంగా ఉండి చాలు ఏమవుతుందని చెప్పి తలుపు దిగానే ఈవిడ వచ్చి ఉంటుంది. వచ్చి వీడితో మాట్లాడిద్ది. నైట్ జరిగింది కొంచెం అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ తాగేసి ఏదేదో చేసేసాను, మనం మళ్ళీ కలుద్దాం అని మాట్లాడుతూ ఉంటే లోపల నుంచి ఆ కుక్క గలీజ్ అని చెప్పానుగా, నైట్ వచ్చిన పిట్టపడలాడిపోయింది. ఆ పెట్టగాని
అని మళ్ళీ వచ్చింది అయింది వాయిస్ వినిపిస్తుంది నాకు, బెడ్ మళ్ళీ ఏమైనా సర్దమంటావా అని చెప్పి లోపల నుంచి అడుగుతా ఉంటది. ఆ మాటలు వినగానే పాపం నా జీవితం అంటే ఇట్లాంటి ఎదవలకే పడతాను ఏంటి నేనని చెప్పి హట్ అయిపోయి వెళ్ళిపోతుంటది. ఈడు లోపలికి వచ్చి కుక్కతో మళ్ళీ మామూలు కుక్క అయిపోను అని చెప్పి అప్పుడు కోరుకుంటాడు. పరిగెత్తుకుంటూ ఇప్పుడు అమ్మాయి దగ్గరికి వెళ్తా ఉంటే వాళ్ళ ఫ్రెండ్ వల్ల వాడు వచ్చి ఈయన పట్టుకొని నీకు దండం పడతాను, ఏం కోరుకొని చచ్చావుగా, నాకు పీటీ టీచర్ వద్ద ఎవరొద్దు, నువ్వు ఏం కోరుకున్నావు వెనక్కి తిప్పాయి అంటే వీడికేమో టైం లేదు, ఏం చేయాలో అర్థం కాక వెంటనే ఆ ఫ్రెండ్ ఉన్నాడే వాడిని బాతులాగా చేంజ్ చేసేయని కోరుకుంటాడు. వాడిని పట్టుకొని వెళ్ళిపోదామంటే వాడు ఇంకా కాల్ చేస్తున్నాడు. బాతు ఎక్కువ సౌండ్ చేస్తుందని చెప్పి దాన్ని సాసేజ్ అదేదో మటన్ ముక్క ఏదో లేని దానిలా తయారు చేస్తాడు. ఇప్పుడు అమ్మాయి కనిపించగానే కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ వీడి వల్ల అయ్యే పనులు కాదు, వీడు మాట్లాడలేడు, వీడు కోరికలు కోరుకోవడం ఒకటే వచ్చు. దీని తర్వాత వీడి ఫ్రెండ్ ని ఇంకా మామూలుగా తయారు చేసేస్తాడు. ఇదంతా మొత్తం ఏలియన్స్ చూస్తా ఉంటాయి, బిగ్ బాస్ షో చూస్తున్నట్టు అలా చూస్తుంటాయి. అంటే వీడికి ఇన్ని శక్తులు ఇచ్చాం కదా, ఒక్కసారి కూడా మంచి కోసం దీనికి ఏం వాడుతున్నట్లేడే అని చెప్పి మాట్లాడుకుంటున్నాయి. ఏదో పనులు చేయట్లేదు జాలు. ఇప్పుడు ఈ పాప ఇంట్లో లోపలికి వెళ్తుంటే వీడు దరిద్రుడు ఫియాన్సీ కూడా ఆల్రెడీ లోపలికి ఉన్నాడు. భయపడిపోయి అరుస్తా ఉంటే మనోడు వచ్చి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయానని చెప్పి వెళ్ళిపో, అప్పుడు వాడు వెళ్ళిపోతాడు, కాబట్టి అప్పుడు దాకా మా ఇంట్లో ఉండు అని చెప్పి అంటాడు. అమ్మాయి ఓకే చెప్పుకొని పరిగెత్తుకుంటూ ఇంట్లో లోపలికి వస్తాడు. చూస్తే కుక్క ఇంకా మాట్లాడుతుంది, మళ్ళీ పవర్స్ ఇచ్చాడులేండి. ఇది కుక్క వెనకాలే పడి తిరిగట్టున్నాడు. చూస్తే అమ్మాయి ఇక్కడికి వచ్చింది, ఈ కుక్క వెళ్ళిపోయి అమ్మాయి మీద పడిపోతా ఉంటాడు. నిజంగానే కుక్క గాడీడు అదే కుక్క. ఇప్పుడు ఒక అద్భుతమైన సూప్ తయారు చేసి ఇస్తాడు. అక్క సూప్ తాగగానే ఇంప్రెస్ అయిపోద్ది. సూప్ తాగుతూ ఉంటే మొత్తం చెప్పేస్తాడు, ఇది పరిస్థితి, నాకు శక్తులు ఉన్నాయి, పవర్స్ ఉన్నాయి, శక్తిమాన్ నేనని చెప్పి. ఎవ్వకెవ్వకి ఈడిగా ఇచ్చేది. నీ ఉద్యోగం పోయిందని నాకు తెలుసు, నీ ఆఫీస్ లోనే ఇప్పుడు అందరికంటే పెద్ద ఉద్యోగం మళ్ళీ నీకు వచ్చిందని కోరుకుంటాడు. అక్కకి ఒక్క ముక్క కూడా నమ్మబుద్ధి కాదు. ఇన్ని రోజులు ఎప్పుడు సైకో గాడితో డేట్ చేసేవా దాన్ని, ఈడెవడో పిచ్చోడితో చేశాను ఇప్పుడు నేను అని అనుకుంటది. అప్పుడు ఈ సైకో గాడు వస్తాడు, అద్దం పగల కొట్టుకుంటూ లోపలికి వచ్చేస్తాడు. అయితే ఈడెవడో మనోడికి నీళ్ళు గడికి తెలియదు. ఈడేమో నేను అమ్మాయి ఫియాన్సీ అని, ఈ అమ్మాయి ఏమో మెంటోడు ఎవడో నాకు తెలియదు, ఈడికి నాకు సంబంధం లేదంటుంది. మన నీళ్ళగాడు మర్యాదగా బయటికి వెళ్ళిపోదు అది ఇది అంటూ ఉంటే ఈడేమో నేను మిలిటరీ వాడిని, ఒక్క గుద్దుకే నేను చంపేస్తాను, నువ్వు నా నుంచి తప్పించుకోలేవు అది ఇది అని దమ్కేలు ఎత్తుంటాడు. నీళ్ళగాడు దమ్ముంటే గుద్దు చూపించావు, నీకు ఎంత దమ్ముందో నేను చూస్తా అంటాడు. ఈడేమో గుద్దు కాదురా నిన్ను ఒక బుల్లెట్ తో లేపేస్తాను తుపాకీ చూపిస్తాడు. మనోడు అసలు దక్కడు, కాల్చు తుపాకీ కాదు మిషన్ గన్ తో కాల్చు, ఏం పీకుతావు అసలు నువ్వు, మా అయితే కాలుస్తావు, ఇప్పుడు ఆ బుల్లెట్లన్నీ నాకు తగిలి కింద పడిపోతాయి, అదే నాకు కోరికని అట్ట అంటాడంతే. ఈడేమో కాల్చట్లేదు, కాల్చే అంత దమ్ము లేదండి వీడికి. ఇంకా ఈడేమో కాల్చు 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 అని ఒకటే గోల, తుపాకీతో అయితే కాల్చలేకపోతాడు కానీ మీద పడిపోయి మనోడు కొరికేస్తా ఉంటాడు వీడు బండడు. ఈ అమ్మాయి వీళ్ళని చూసి మీ ఇద్దరు పనికి మాలినోళ్ళే, చెనగ్గింజంత బొర కూడా నీకు లేదని చెప్పి అలిగి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేటప్పటికి ఇది చూసి మన నీళ్ళగాడి బండోడు గోడకి సీలింగ్ అతకపోవాలని అలా కోరుకుంటాడు. దమ్మని వెళ్ళి నిజంగానే అతకపోతాడు. దీని తర్వాత ఇటు వెళ్ళి పూల కుండీలో పడాలని, దీని తర్వాత వచ్చి నా ముందు నుంచోవాలని, శక్తులన్నీ ఈడు ముందెందుకు ప్రదర్శించడం, అసలే మంచోళ్ళ లేడు. ఇంకో పక్కకి కుక్క అరుస్తా ఉంటే ఇటు తిరిగి ఏంటే అసలు నీ గోల, మళ్ళీ బిస్కెట్లు కావాలా నీకు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే కరెక్ట్ టైం ఈడు ఓ పూల కుండి తీసి ఈడు నెత్తికేసి కొడతాడు. అప్పుడే అక్కయ్య చూస్తే ఆఫీస్ లో నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్ రాగానే వెళ్ళిద్ది. వెళ్తే ఆ ఆఫీస్ లోనే ఒక పెద్ద రూము, అద్భుతమైన వ్యూతో ఒక గది, అందరికంటే పెద్ద పొజిషన్ ఇచ్చేసి ఉంటది. అప్పుడు తెలిసిద్ది పాపకి నిజంగానే ఆ నీళ్ళు సచ్చినోడు అంతా నిజమే చెప్పాడు, వాడు ఏదనుకుంటే అది అయిపోతుంది, శక్తులు ఉన్న ఈడికి అని చెప్పి తెలుస్తుంది. ఇంకో పక్క దరిద్రుడిని చూస్తే ఈయన్ని కట్టేసి పెట్టాడు. ఆల్రెడీ బండోడు పెద్ద లిస్ట్ ఒకటి తయారు చేసుకుని పెట్టుకున్నాడు లేండి. అన్ని డీటెయిల్ గా అర్థమైపోయాయి. చాలా పెద్ద బోధ ఉంది అసలు ఈడికి. తుపాకీ ఇప్పుడు ఆ కుక్కకు చూపించి లిస్ట్ మొత్తం పెద్దదే తయారు చేసుకున్నాను, శాంటా క్లాస్ కి ఇచ్చేవాడిని ఎప్పుడు నేను, ఇప్పుడు నీకు ఇస్తున్నాను, ఆ లిస్ట్ లో ఏముందో మొత్తం అంతా కోరుకో, లేకపోతే కుక్కని ఇప్పుడు నేను కాల్ చేస్తాను అంటాడు. అందులో ఉన్నది ఉన్నట్టు వర్డ్ బై వర్డ్ కోరుకోవాలి. ఒక్క పదం డిఫరెంట్ వస్తుందని అనిపించినా కుక్కని కాల్ చేస్తా అంటాడు. లిస్ట్ చాలా పెద్దదే ఉంటది. వీడు చాలా భయంకరంగా అంటూ ఉంటాడు, మొదటి విషయం కోరుకోమంటాడు. అలా చదివి చెయ్యి అట్టట్ట ఊపమంటాడు. అంటే వీడు ఏం కోరుకుంటున్నప్పుడల్లా చెయ్యిలా ఊపుతున్నాడు అన్న విషయం తెలిసిపోయింది. ఏదైనా ఒకసారి పసిగట్టేస్తాడు. వీడు మొదటి కోరుకుంటాడు. ఏంటా అని చూస్తే వాడికి బాతుకాళ్ళు ఉన్న చెప్పులు కావాలంట. నిజంగానే వీడు బాతుకాళ్ళు ఉన్న చెప్పులు కోరుకుంటాడు, అవి వచ్చేస్తాయి. ఈ అమ్మాయి ఏమో వీడు ఎక్కడ ఉన్నాడా, వ్యక్తులు చాలా ఉన్నాయని తెలిసే కదా, దాని గురించి డిస్కషన్ చేద్దామని వచ్చి ఉంటుంది. ఇంకో పక్క చూస్తే ఈ బండోడు శాడిస్టోడు కాదండి, వీడు ఎవడు అసలు నాకు అర్థం కాదు. వీడి కోరికలన్నీ చాలా వింత వింతగా ఉంటాయి. మన నీళ్ళగడి చెవులు పెద్దగా అయిపోవాలని, పోలీసులందరూ పప్పెట్స్ లాగా ఏదో యానిమేషన్ బొమ్మల్లాగా ఎలా పడితే అలా తయారైపోవాలని, ఉన్న ట్రాఫిక్ లైట్స్ అన్ని రెడ్ బదులు గ్రీన్ బదులు రెడ్ అవ్వాలని. ఏం భూమి అసలు ఇది, ఒరిజినల్ భూమి కాదా ఇది? ఒరిజినల్ భూమిలో మనుషులు ఇంత బాగా ఇంత సెన్సిటివ్ గా ఉంటారనే విషయం నాకు తెలియదురా. మామూలు భూమిలో చూసుకుంటే మనుషులంతా వాడు అంబోలా ఉంటారు. నీళ్ళు గడిట్టండి గౌన్ వేసుకుని కూర్చోవాలని ఏది పడితే అది కోరుకుంటా ఉంటాడు వీడు. ఇంకో పక్క ఈ అమ్మాయి మనోడు ఫ్రెండ్ వల్ల వాడిని వేసుకొని ఎక్కడ చూసినా ఉండదు. అయితే అపార్ట్మెంట్ కొత్తది కొన్నానని చెప్పి వాడు చెప్పిల్లా బండోడు అక్కడికి వచ్చింది. వీడైతే లాస్ట్ గా నా చిట్ట చివరి భయంకరమైన కోరిక ఏంటంటే, అమ్మాయి అందుగా
ఉంటాడుగా ఇటు క్రష్, అమ్మాయి బండోని ఇప్పుడు లవ్ చెయ్యాలి, పిచ్చగా ప్రేమించాలి అని చెప్పి కోరుకుంటాడు. అప్పుడే సడన్ గా ఈ అమ్మాయి కూడా వచ్చేసి ఉంటది, వినేసి ఉంటది, నువ్వు అది మాత్రం ఓకే చెయ్యొద్దు అని అంటుంది. ఓకే ఏంటి ఇప్పుడు ఇటు సైకో గాడు, కానీ ఇటు కోరుకున్న కోరిక ఏంటి, ఆడి చచ్చిపోవాలి ఇటు చచ్చిపోవాలి, బలంగా కావాలి, డబ్బులు కావాలి, ఇదేం కాదు. అమ్మాయి నన్ను మనస్ఫూర్తిగా ఫుల్ గా ప్రేమించాలని కోరుకుంటున్నాడు. అనవసరంగా ఇప్పుడు వాడి మీద ఉన్న ఫీలింగ్స్ అన్ని చేంజ్ అయిపోవాల్సి వస్తుంది. చూస్తుంటే ఇప్పుడు ఎన్ని సైకో పనులు చేసినా ఇప్పుడు దాకా చేసినవన్నీ అమ్మాయిని లవ్ లో పడేయడానికే కదా. ఒక రకంగా చెప్పాలంటే ఇటు తెలుగు సినిమా హీరోలా బిహేవ్ చేస్తున్నాడు అంతే. అమ్మాయి చీపో అది ఇది అని చెప్పినా ఏదో పనులన్నీ చేసి అమ్మాయిని పడేయడానికి లవ్ లో పడేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు అంతే. ఈడైతే నువ్వు తొందరగా కోరుకో లేకపోతే తుపాకీతో కాల్ చేస్తా కుక్కనని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకేం చేస్తాడు, చెయ్యితో అలా ఊపేసి ఒక నిజం అయిపోయింది పో అంటాడు. అది నిజంగా నిజం అయిపోయింది. అమ్మాయితో పిచ్చి ప్రేమలో పడిద్ది. ఆ అమ్మాయి ప్రేమలో పడింది అనగానే బండోడు నిజంగానే అన్ని మర్చిపోతాడు. ఇప్పుడు వదిలేస్తే నీళ్ళుగాడు వెళ్ళిపోతాడు, కొత్త కోరికలు మొత్తం రివర్స్ చేసేస్తాడు. ఇలాంటివి ఏమీ లేదు, ఆలోచనలు అసలు ఆగిపోతాయి అన్ని. అమ్మాయితో ప్రేమలో పడిపోయింది, ఆ ఒక్క నిమిషం ఆనందం చాలు మన బండోడికి, అంత ఆనందంలో ఉండిపోతాడు అంతే. అనగాని మాటని అంటున్నాం మళ్ళీ వీటి మనం చదివాడు. ఇప్పుడు వెళ్ళిపోయాడుగా, ఇంకా విషెస్ అన్ని వెనక్కి తీసేస్తాడు. నిజంగానే అది జరగలేదు ఇది జరగలేదు, అమ్మాయికి వాడి మీద లవ్ లేదు అది ఇదని. ఇప్పుడు పాప నార్మల్ అయిపోయిందని చెప్పి అన్ని కోరికలు నార్మలే. ఇంకో పక్క చూస్తే మర్చిపోయి భక్తుల బ్యాచ్ వల్ల ఎక్కడికి పోతే అక్కడ పాప అస్సలు వదిలిపెట్టట్లేదు. ఆ పీటీ టీచర్ అయితే వీడికి వర్షిప్ చేస్తున్నాం కదా, ఇప్పుడు వీడికి శీలలు కొట్టేసి ఏలాడ తీసేయాలని చెప్పి పెద్ద సెరమనీ ఏదో అదేం చేసి ఈ వెనకాల తిరుగుతా ఉంటది. కరెక్ట్ టైంకి ఇక్కడికి వచ్చింది అమ్మాయి కూడా, మనోడికి ఇంకా అర్థం చేసుకుని ఆ విషయాన్ని వెనక్కి తీసేసుకుంటాడు. మామూలు అయిపోయింది అంతా. మామూలు అయిపోగానే పీటీ టీచర్ వీడిని చూసి చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మొత్తం నార్మల్ చేశాక వీడు అక్కయ్య లేకపోతే అక్కయ్య పనికి మాలినాడు, నిన్నెందుకు లవ్ చేస్తాను అసలు నేను, ఏది కావాలంటే ఎలా కావాలంటే అలా నీకు నచ్చినట్టు అంతా చేంజ్ చేసేసుకుంటావు నువ్వు, ఇలాంటి రిలేషన్షిప్ లో ఉంటే ఎందుకు ఉన్నట్టు ఉంటది, ఏదో రోబోట్తో ఉన్నట్టు ఉంటది, నువ్వు నాకు వద్దు నేను వెళ్ళిపోతున్నాను అంటది. దీని తర్వాత ఇంకా అలా కూర్చొని బాధపడుతూ నిజానికి అసలు చాలా చెడ్డోండి, నాకు ఇన్ని శక్తులు వస్తే నా కోసమే వాడుకుంటున్నాను ఏంటి, ఇంత చండాలుగా ఉన్నానేంటి అని చెప్పి ఇంకా వరుస పెట్టి ప్రపంచంలో ఎవరికి ఇంకా ఆకలి అనేది ఉండకూడదు, అందరికి ఇంకా ఎంత ఫుడ్ కావాలంటే అంత ఫుడ్ దొరకాలి. దాంతో పాటు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ సొంత ఇల్లు ఉండాలి, గ్లోబల్ వార్మింగ్ అనేదే ఉండకూడదు, భూమి మీద ఉన్న వేడి గీడి అంతా తగ్గిపోవాలి అంతే. ఇంకా లిస్ట్ ఉంటదిగా, ప్రపంచ శాంతి కోసం కావాల్సిన కోరికలన్నీ కోరేసుకుంటాడు. మనోడు ఇప్పుడు న్యూస్ ఛానల్ ఆన్ చేసి చూస్తే అందులో ఫుడ్ ఎక్కువ అయిపోవడం వల్ల భూమి మీద ఉన్న జనాలందరూ ఫుడ్ తిని 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 లావ్ అయిపోయి చచ్చిపోతున్నారంట. ప్రపంచంలో అసలు ప్లేస్ అనేది మిగలకుండా ప్రతి ఒక్కరు ఎవరు కూడా సొంత ఇల్లు కట్టి పడేసుకున్నారంట. భూమి మీద ఇప్పుడు ఏ మనిషికి ఏ కష్టాలు లేకపోవడం వల్ల గవర్నమెంట్ కి పనే లేకుండా పోయింది. దాంతో ప్రపంచ దేశాలు ఏం చేయాలి, ఇట్లా ఖాళీకి కూర్చోవాలని చెప్పి యుద్ధాలు చేసుకోవడం మొదలు పెట్టారు. అసలు రీజనే లేకుండా పక్కన ఎవడు పెడితే వాడు యుద్ధాలు చేసుకుంటున్నారు. ఇంకో పక్క గ్లోబల్ వార్మింగ్ లేదు, ఇంకా మొత్తం వేడంతా పోవాలన్నాడుగా, దాని వల్ల ఐస్ గడ్డ అయిపోతుంది భూమి. మళ్ళీ న్యూస్ ఛానల్ అంతా చూసి చూసి ఏదేదో జరుగుతుంది, మొత్తం అంతా మళ్ళీ నార్మల్ అయిపోవాలని చెప్పి మళ్ళీ కోరుకుంటాడు. ఇవన్నీ తట్టుకోలేకపోతున్నాడు. అలా వెళ్ళిపోయి బ్రిడ్జ్ మీద నుంచి నేను దూకేస్తాను, ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇన్ని శక్తులు నా వల్ల కాదు, ఎందుకు పనికి రావట్లేదు, నేను ఇన్నున్నా సరే నాకు ఎవరు లేదని చెప్పి దూకేస్తుంటాడు. కుక్క ఏమో వద్దని అదుతుంటది, అయినా దూకేస్తాడు. కిందకి దూకేసిన తర్వాత ఆ కుక్క బతిలాడి నా కోసమే బతకొచ్చు కదా, నేనున్నాను కదా నీ కోసం లాక్కొని వచ్చింది. ఇప్పుడు ఏలియన్స్ అని చూస్తే ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సిన టైం వచ్చేసిందంట. అందరు కూర్చొని ఇన్ని శక్తులు ఇచ్చాం, అసలు ఒక్కడంటే ఒక్కడు కూడా మంచి పనులు చేయలేదు, ఒక్క మంచి పని కూడా లేకపోవడం వల్ల మనం భూమి మీద ఉన్న వాళ్ళందరినీ కూలి పిల్లలు వ్యాపరైజ్ అయిపోలా, అదే రకంగా వీళ్ళని కూడా అంటే భూమి మొత్తాన్ని వ్యాపరైజ్ చేసేద్దాం. వాట్సాప్ గ్రూప్ లో కొత్త గ్రూప్ ఇంకా కొత్త మనుషులు రాకుండా పోయిద్దని చెప్పి డిసైడ్ అయిపోయారు. అప్పుడే ఆ కుక్క పక్కనే కూర్చొని, ఓకే నువ్వు మరీ ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటున్నావు, ఓ పని చేయి, నువ్వు నీకున్న శక్తులన్నీ నాకు వచ్చేయాలని చెప్పి కోరుకో, నువ్వు ప్రశాంతంగా బతకొచ్చు, ఇంకా నుంచి నువ్వు ఏం పని చేస్తే నేను ఎలాగో అదే చేస్తాను కదా అని అనగానే ఇదేదో భలే ఉంది అని చెప్పి నిజంగానే వీడికున్న శక్తులన్నీ ఆ కుక్కకి ఇచ్చేస్తాడు. ఇంకో పక్క ఏలియన్స్ చూస్తే భూమిని గొల్ల చేసేయండి, నాశనం చేసేయండి అని ఆర్డర్స్ ఇవ్వగానే ఈడెవడో పవర్ బీమ్ ను రిలీజ్ చేసేస్తాడు. అది భూమి మీద పడగానే ఇప్పుడు భూమి వ్యాపరైజ్ అయిపోద్ది, అది రిలీజ్ అయిపోయింది, వచ్చేస్తుంది భూమి దగ్గరికి. అప్పుడే కుక్కకి శక్తులు కూడా ఇస్తాడు. శక్తులు వచ్చి రాగానే కుక్క సడన్ గా మనసులో ఏదో కోరుకొని చెయ్యలా గాల్లో తిప్పేసిద్ది. అప్పుడు ఏం కోరుకున్నావా, బయటకు కూడా వినిపించలేదు, ఏం కోరుకున్నావు చెప్పు చెప్పు అని అనగానే ఇప్పుడు ఏం కోరుకున్నాడంటే, ఇప్పుడు వీడికి శక్తులు వచ్చాయి కదా, ఈ శక్తులు ఎవడు వీడికి ఇచ్చారో ఆ శక్తులు ఇచ్చిన వాళ్ళందరూ నాశనం అయిపోవాలని చెప్పి కుక్క కోరుకుందంట. అంతే ఇప్పుడు ఆ లేజర్ బీమ్ వచ్చింది కదా, ఇప్పుడు ఈ కోరుకోగానే అది వెనక్కి వెళ్ళిపోయి ఆ ఏలియన్స్ మొత్తాన్ని లేపేస్తుంది. వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లో ఉన్న ప్లానెట్స్ అన్నింటినీ నాశనం చేసేసిద్ది. కుక్కకు ఉన్న తెలివితేటలు కూడా వీడికి లేకుండా పోయాయి. లాస్ట్ కి క్లైమాక్స్ అంతా మంచి జరగాలి కదా, ఇప్పుడు వీడు పాప దగ్గర పోయి నాకు శక్తులు ఏం లేవు చూసుకో అని కోరుకుంటాడు. ఇంకా డిన్నర్ కి ఏమన్నా నన్ను ఇప్పుడైనా ఇన్వైట్ చేస్తావా అది ఇది అడుగుతాడు. ముందు నో చెప్పిద్ది, తర్వాత ఎస్ చెప్పేసిద్ది, ఇంకా అంతే అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియో వేస్తే లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి చేద్దాం, అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.